హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇక ఈ సిరీస్ చాలా మందికి బాధాకరం ప్లస్ ఇంట్రెస్ట్ లేదు అని అంటున్నారు కాబట్టి తొందరగా కంప్లీట్ చేసి మరో మంచి స్టోరీని అయితే మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాము. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దోస్తులు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఆడపిల్ల జీవితం సవితి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 31 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏ లావణ్య, ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు వాష్రూమ్ వెళ్దామని వచ్చిన, నువ్వేంది నా వెనకాలనే వస్తున్నావు? నేను రాకపోతే ఎవరొస్తారు? మరి ఇక్కడ నాతోటి కాసేపు రిలాక్స్ గా ముచ్చట పెడతావేమో అని నేను వస్తున్నా. పోయి గిన్నేనా ముచ్చట పెట్టేది? ప్లీజ్ నువ్వు అటు. సరే గాని వాష్రూమ్ పోయి రూమ్ లోకి రా, కాసేపు మనసు విప్పి మాట్లాడుకుందాం. వస్తా వెళ్ళు. అబ్బా, ఈ బాడుకోని ఉత్తనే నాకంత చిరాకత్తుంది. నా వెనకాలనే వచ్చి పాడైతుంది. నువ్వు వేస్ట్ మొక్కపోడు. నేను లెటర్ అనేది రాసి పెట్టిండా లేదా? అమ్మయ్యా, లెటర్ అయితే రాసి పెట్టిండు గాని ఇప్పుడు ఎక్కడ చదవాలి? బాత్రూమ్ పక్కకు పోయి చదువుదాం. మీ వాళ్ళు గిట్ల చేస్తారని మేము అస్సలు అనుకోలేదు. నువ్వు చనిపోవడం అవసరం లేదు. నా లైఫ్ అనేది నీతోటి ముడిపడి ఉన్నది. నువ్వే నా లైఫ్. నువ్వు నన్ను తప్ప వేరే వాళ్ళను పెళ్ళి చేసుకునే అవసరమే లేదు. నేను పెళ్ళి కానియ్యా. ఇక మా వాళ్ళు నేను కలిసి ఒక డిసిషన్ తీసుకున్నాం. రేపు పెద్ద మనుషులల్లా పంచాయతీ అనేది పెట్టిపిస్తున్నాం. ఆల్రెడీ మా డాడీ సర్పంచ్కి ఫోన్ చేసి చెప్పిండు, నీకు ప్రొద్దునచ్చి మనిషి పంచాయతీ ఉందని చెప్తాడు. అప్పుడు మీ వాళ్ళు ఏమన్నా కూడా నువ్వు పట్టించుకోకు. వాళ్ళు నిన్ను ఎంత బెదిరించినా కూడా నువ్వు పట్టించుకోకు. ఇదే మంచి ఛాన్సు. అక్కడ నలుగుట్ల నాకు శ్రీన్ అంటేనే ఇష్టం. వీళ్ళు నన్ను బలవంతంగా వీనికిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను శ్రీనునే పెళ్లి చేసుకుంటా అని నువ్వు ఒక్క మాట చెప్తే చాలు. అందరూ మన దిక్కుండి మన పెళ్ళి అనేది ఖచ్చితంగా అవుతుంది. సరేనా? మళ్ళీ మీ ఒళ్ళు బెదిరిస్తున్నారని నువ్వు అటు దిక్కు మాట్లాడినావు అనుకో, ఏమీ చెయ్యలేము. అర్థం చేసుకుంటామని అనుకుంటున్నాం. మా వాళ్ళు కూడా నన్ను చూసి చాలా బాధపడుతుర్రు. మా వాళ్ళు నాకు మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు బంగారం. అట్లనే నువ్వు కూడా నాకు సపోర్ట్ చెయ్యి. మన లవ్ అనేది ఎప్పటికీ ఇట్లనే నిలిచిపోతుంది. మన ఇద్దరం భార్యాభర్తలం అవుతాం. రేపు ప్రొద్దున 10కి పంచాయతీలో వాళ్ళు ఎన్ని బెదిరించినా కూడా నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకుండా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారో అన్న భయం అస్సలకే పెట్టుకోకు. నేను చూసుకుంటా. మా అమ్మ మా నాన్న మన దిక్కే ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. నువ్వు వచ్చి చెప్పాల్సింది అదే మాట గుర్తు పెట్టుకో. వచ్చి అక్కడ అదే మాట చెప్పు. ఐ లవ్ యూ సో మచ్. ఇప్పటికే నిన్ను చాలా మిస్ అవుతున్నా. ఇంకా నిన్ను మిస్ చేసుకోలేదు. లవ్ యూ బంగారం, టేక్ కేర్. అవునా, పంచాయతీ పెట్టిపిత్తుర్రా? అయితే అమ్మయ్య, పెట్టిపియని. నేను పోయి అక్కడ అదే చెప్తా, నాకు శ్రీన్ అంటేనే ఇష్టమని. వీళ్ళు నన్ను చంపినా మంచిదే. వీళ్ళ చేతుల్లో నేను చావడానికైనా సిద్ధమే. కానీ ఈ దరిద్రపుని నేను అస్సలకే పెళ్ళి చేసుకోను. పోతా. ఈ లెటరు అటు వారేసి లేకపోతే నీళ్ళల్లో తడిపి అటు వారేసి పోతా. ఇంతసేపు వాష్రూమ్ పోయింది ఏందని అనుమానం వచ్చినా వస్తుంది. అమ్మయ్య, రేపు ఏదేమైనా మంచిదే. వీళ్ళకు ప్రొద్దున పంచాయతీ అని తెలుస్తుంది. తెలిసినాక వీళ్ళు నన్ను ఎన్నన్నా మంచిదే, ఎంత కొట్టినా మంచిదే. నాకు మాత్రం శ్రీను కావాలనే చెప్తా నేను. ఎటువేంద్రాది దాంతోటి ముచ్చట పెట్టపోయినావు రూమ్లకు తీసుకపోయి? ఏమోనే, బాత్రూమ్ పోయి వస్తా అని పోయింది. ఇంకా ఇంట్లోకి రాలేదు కదా. వస్తే కాసేపు మాట్లాడదామని నేను అనుకుంటున్నా. కొడక, కొన్ని మంచి మాటలు చెప్పు. ఏం టెన్షన్ పెట్టుకోకు, రంది పెట్టుకోకు. నిన్ను మంచిగా చూసుకుంటా సాదుకుంటా అని ప్రేమ కొద్దీ మాట్లాడు పోరితోటి.
ఏం మాట్లాడతాని పెద్దమ్మ నాకు తెలియదా? ఈ అమ్మెడవేంద్రా? ఏమో మరి బయటకు పోయినట్టున్నది కదా దానికి ఓపిసా. దానికి ఏదైనా కూడా మొత్తం అడ్డేసినట్టే మాట్లాడుతుంది ఏందే. ఇక మళ్ళా నేను అన్నసరికి అంటున్నా అని అంటది. ఏమోతి అదో మెంటల్ది, దానికి ఒకటి అర్థం కాదు. మరి నా కొడుకు పెళ్లి కావాలి, వాడు మంచిగా బతకాలి, వాడు ఇంటోడు కావాలని దానికి లేనట్టున్నది. ఏమో ఇక దానికే ఎరక అన్ని పిచ్చి పిచ్చి కథలు. అయితే తీరా ఏమి అనకిప్పుడు. నేనేమంటాననే దాన్ని. కొంచెం పెళ్ళయ్యేదాకా ఓపిక పట్టుకో. సరే గాని ఇంతసేపు పోతారా అనే బాత్రూమ్ పోతే? అయ్యో అమ్మా, నేను ఇంతకు ముందే పోయినా, తొందరనే పోయి తొందరనే వస్తున్నా. ఏమైందమ్మా? ఏం కాలే, నా తమ్ముడు ఎదురు చూడబట్టే నేను లావణ్యతోటి కాసేపు మాట్లాడతా అని. ఇక నువ్వు వాళ్ళ వచ్చినావంటే బయటకు వెళ్తలేవు కదా. అదేం లేదమ్మా, నాతోటేముంది తీ మాట్లాడేది. కాబోయే భార్య భర్తలేనాయే, ఏదో మాట ముచ్చట ఉంటే మాట్లాడుకోరాదా? నాతోటేముంది తీ మాట్లాడేది అని అంటున్నావు. ఏం మాట్లాడుకుంటారు తీయలేవు గాని, మరి రేపు ఏ షాపింగ్ కు పోవుడు? ఏ షాపింగ్ మాల్ల బట్టలు మంచిగా ఉంటాయి బిడ్డ? ఇక పోదాం, ఆడికి పోతే బొచ్చడు షాపింగ్ మాల్ ఉంటాయి. ఏదో ఒక దాంట్లో జొత్తే అయ్యే పోతుంది. కాదు మరి మన దగ్గర కన్నా చెప్పుకోవద్దా బిడ్డ? ఆడ ఇంటి పక్కనోళ్ళు ఉండే వాళ్ళకు చెప్పుకోవద్దా? ఏమైనా చుట్టాలకు దగ్గరోళ్ళకు చెప్పుకోవద్దా? అవసరం లేదు. ఎవడచ్చి తినుడు, ఎవతచ్చి తినుడు. మనకు ఎవతన్నా ఫంక్షన్ చేసుకుంటే రా 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 అని బొట్టు వెలిసి పిలుచుకొని తినబెడుతుర్రా అని నీకు అందరు కావాలి. అట్లా కాదురా పిచ్చోడా, ఇది పెళ్ళాయే. అయ్యో నా మాకన్నా చెప్పబోతివని అనరా? ఎందుకు తీయే, ఎందుకంటారు తీయి. ఏదో ఉన్నంతలా గుళ్ళె చేసుకొని వచ్చినవని అనక నీకు అన్ని ఇచ్చంతరాలు. పెళ్ళి కాదు కదా, ఈ పెళ్ళి పెటాకులే అవుతుంది. ఆగుర్రి. అమ్మమ్మ, నువ్వు ఇక్కడనే పండుకోవా? ఎందుకు? గట్టిగానే అమ్మమ్మ, మీ కొడుకు మంచిగా తాగినట్టున్నాడు. నాన్న కళ్ళు తీసుకొచ్చిండు కదా, నీ కొడుకు తాగినట్టున్నాడు. ఊకే వచ్చి నా పక్కల పడుకొని ఏమో చెయ్యాలని చూస్తాడు. నాకేమో భయం అవుతుంది. తాగినాక ప్రతి ఒక్క మొగోడు గట్లనే పాడైతారు బిడ్డ. అయితవైతి సరైతి, నేను నీ దగ్గరనే పండుకుంటా తీయి. అస్సలకే బాధపడకు సరేనా? నిన్ను బిడ్డ లెక్క నేను చూసుకుంటా. నువ్వు ఏం టెన్షన్ పడకు. ఈడ ఇది ఎంత కట్ట పెడతాందో నేను చూస్తలేనా? నువ్వు నా ఇంటికి వచ్చినాక నా కడుపు ఎండబెట్టుకొని కూడా నీకు బువ్వ మంచిగా పెట్టుకుంటా, నిన్ను మంచిగా జాదుకుంటా నేను. ఏం టెన్షన్ పెట్టుకోకు సరేనా? వాడు నిజంగానే అత్తడు. ఇక ఫస్ట్ ఎవరికైనా భయం అవుతుంది. పెళ్ళయిందంటే అది వేరు, కానీ పెళ్ళి కాకముందు అసొంటి కథలు పడద్దు. నేను ఈయనేమంట, పండుకో. సరే, నువ్వు మీద పడుకో, నేను కింద పడుకుంటా. అద్దు, నువ్వు మీద వండుకో, నేను కింద వంట. అయ్యో గిడవన్నవేందే? ఏమైతుంది బిడ్డ? అట్టిగానే పండుకున్నా. కాదు ఓ పోరి, నువ్వేమో మీద వంటావు, మీ అత్తనేమో కింద వంట పెడతావా? నేనే వంట అని చెప్పినా. నాకు కింద వంటనే నడుము సాపుంటది బిడ్డ, అందుకే ఆ పిల్లను అక్కడ వండుకోమన్నా, నేను ఇక్కడ వండుకున్నా. అంతేగాని గా పిల్లని ఏమంటున్నావు గాని మీరైతే పండుకోపోర్రి. అమ్మ దగ్గర వంట అయిపోవు కదనే? ఏడ సల్లగత్తాంది బిడ్డ, ఆడ వాళ్ళు అన్నారు కదా పండని. సరే. చూసినవా అమ్మమ్మ, ఎప్పుడైనా నన్ను ఇష్టం ఉన్నట్టు మాటలు అనుకుంటా ఎప్పటికీ దెప్పి పొడిచినట్టే మాట్లాడుతుంది. ఆమె చెప్పినట్టు నేను వినాలే, లేకపోతే వినకపోతే పొట్టు పొట్టు కొడుతుంది. గదే నాకు చూస్తాంటే అర్థం అయితలేదా దీని కథలు? అంగది బిడ్డే గాని ఇక ఏమనలేకపోతానా. మా అమ్మ గీడవన్నదేంది? అమ్మ గీడవన్నమేందే? ఏడవంటే ఏంద్రా? ఇప్పుడు ఇక్కడ వంటే ఏమైంది? లే అడ వండుపో. నీ అవ్వ కాసేపన్న మమ్మల్ని ప్రశాంతంగా ముచ్చట పెట్టుకోనియవా? ఏం ముచ్చట్రా? పెళ్ళైనాక బెడ్రూమ్ లా ముచ్చట పెట్టుకుందరు పో. గిప్పర్సుంది ఏం ముచ్చట? పొల్లా భయపడతాంది నడువు. నమ్మ దాగున్నావు. అది భయపడుతుందా అని నీకు చెప్పిందానే? నీ అవ్వ దవడ పొంట ఒక్కటి ఉతికింది అనుకో, ఇక చూసుకో. బావను విలువల్లా మరి చెప్పు. పిలువకు, పోతానతి. కాసేపన్నా మాట్లాడుకుందామంటే ఎప్పుడు తోకెంబడి నారాయణ లెక్కనే ఉంటాను. నీ అవ్వ. అయ్యో, ఇంకో వారం అయితే పెళ్ళైనాక మాట్లాడుకుందురు లేరా తృప్తిగా. నువ్వు మనిషివి కాదే, నువ్వు అర్థం చేసుకోవు, నాకు తెలుసు.
చూసినవా అమ్మమ్మ, అందుకే నాకు భయం అయ్యి నిన్నిక్కడ పడుకోమన్నా. అయితే నేను ఉన్నా కదా, నీకెందుకు భయం? పండుకో, సప్పుడేక కళ్ళు మూసుకొని వండుకో. సరే సరే. హలో బావా, చెప్పు బామ్మర్ది. రేపు ఈడ పంచాయతీ ఉన్నదే 10కి, నువ్వు ఖచ్చితంగా రావాలే. దేనికిరా పంచాయతీ? ఏమైంది? ఏం చెప్పాలి బావా, ఆ బాడ్కవుతోటి లావణ్యకు సంబంధం ఓకే చేసిర్రు. 7 తారీఖున పెళ్లి పెట్టుకున్నారట, గుళ్ళే వేసి పంపిద్దామని. ఏంది గి శ్రీకాంత్ కాంతోట? అవును బావా. ఓ వాని మొలదారం దెంపా, వానికేం పుట్టింది? అవును బావా, విషయం తెలిసినప్పటి నుండి నాకు పిచ్చిలేస్తుంది. ఇక నాన్న సర్పంచ్కి ఫోన్ చేసిండు, రేపు ప్రొద్దున 10కి పంచాయతీ ఉన్నది. ఇక అక్కడ పంచాయతీలా మరి లావణ్య ఏం చెప్తుందో అని టెన్షన్ ఉన్నది. వాళ్ళ బెదిరింపులకు గిట్లా ఏదన్నా తప్పుడు ముచ్చట చెప్పింది అనుకో, ఇక మనము కాపాడలేము. నేనే ఇష్టం, శ్రీనంటేనే ఇష్టము అని అంటేనేమో మనకు మంచిగా. చెప్పదారా చెల్లే, పాపం ఆమె ఇప్పటికే నిన్ను ఎంతో మిస్ అవుతుంది. మా చెప్పుతుంది తియ్యి. సరే సరే ఖచ్చితంగా అత్త నేను గాని. రాజు నువ్వు తీసుకురాకు, నువ్వు ఒక్కొని వేరా, సరేనా? సరే సరే వస్తారా, నువ్వేం టెన్షన్ పడకు. ఏదో ఒకటి చేద్దాం. పంచాయతీ అయితే గాని పంచాయతీలో ఏం మాట్లాడతారో చూద్దాం. దాని తర్వాత ఏం చేయాలి ఏం కథ అనేది ఆలోచిద్దాం, సరేనా? సరే బావా. సరే సరే తీ, పండుకో మరి. ప్రొద్దున్నేరా 9 వరకు. వస్తా వస్తా, పక్కా వస్తా. సరే. అల్లా లావణ్య లెటర్ అయితే ఏమీ రాసి పెట్టలేదు. ఆ దేవుని దయ వల్ల ఈ పెళ్ళి అయితే క్యాన్సిల్ అయ్యి ఈ పంచాయతీ మొత్తం నా దిక్కే మాట్లాడేటట్టు ఉండాలి. నా లావణ్య ఒక్క మాట చెప్తే అయిపోతుంది, ఆమె మాట మీదకే అంతా నడుతుంది. అయ్యో దేవుడా, ఏంది పరీక్ష, అమ్మతోడు పిచ్చిలెత్తంది. ఉన్నారా? ఓ రమేశు, ఉన్నవా ఇంట్లో? ఉన్నారా ఇంట్లో? ఏంది? సర్పంచ్ సారు మిమ్మల్ని 10కి పంచాయతీ కాడికి రమ్మని చెప్పిర్రు, చెట్టు కాడికి రమ్మని చెప్పిర్రు. ఏంది? ఏం పంచాయతీ? ఏమో నాకైతే ఏం చెప్పలేదు గాని మీ కుటుంబాన్ని మొత్తం తీసుకొని 10 వరకు పంచాయతీ కాడికి రమ్మని చెప్పిర్రు. లేకపోతే ఫైన్ పడుతుందట, జరిమానా కట్టాల్సి ఉంటదట. ఖచ్చితంగా 10 వరకు చెట్టు కిందికి రార్రి. ఏంది? ఏం పంచాయతీ? ఏం పంచాయతీ పాడైంది ఇప్పుడు? బావా, పొద్దుగాలనే తానం చేసినావు, ఇక షాపింగ్ వస్తానవా నువ్వు కూడా? షాపింగ్ లేదు, ఏది లేదు. రమా, ఓ రమా, ఏందండి? ఏం చెప్తానవే? వంట చేద్దామని కూరగాయలు పోతానా, ఏమైంది? కూరగాయలు కోసుడు కాదు, సర్పంచ్ మనిషిని పంపించిండు. 10 వరకట పంచాయతీ అట. అసలు ఏం పంచాయతీ? మన కుటుంబాన్ని అంతా రమ్మంటాడు కదా. ఏంది? ఏం పంచాయతీ? ఓ బావా, ఏదైనా తప్పుడు పని చేసినావా ఏంది? నిన్ను పంచాయతీలకు విలిపిత్తుర్రా? ఊకో బామ్మర్ది, నేను తప్పుడు పని ఏం చేయలే. అసలు అది ఏం పంచాయతో నాకు అర్థమైతలేదు. ఎందుకు రమ్మంటుర్రో కూడా అర్థమైతలేదు. కొంపదీసి దొంగ ముండగిట్లా వాణ్ణి నాకు పెళ్లి ఎత్తాను చూస్తుర్రు అని వానికి చెప్పిందా? చెప్పుతుందాయే? ఏమో మరి, ఏం పంచాయతీ ఉంటది? మనం అనుకున్న తెల్లారే. లావణ్య, ఏ లావణ్య, ఏమైందే అక్క? ఇక తమ్ముడానికి ఏం చెప్పమంటావురా? ఇంటి పక్కన తోటి ఇది ప్రేమలా పడ్డది. ఏంది? ఇప్పుడు కాదురా, 5-6 నెలల కిందనే లొల్లి అయింది. ఇక వానికి దీనికి మాటలు లేవు, మేం మాట్లాడిపిచ్చుడు లేదు. అయితే మరి దాని గురించేనా పంచాయతీ ఎటు అర్థమైతలేదు. అబ్బా, ఈ ఆడిది గిసొంటి పనులు కూడా చేస్తాందానే? అవునరా, అట్లా చేస్తాందనే కదా ఇక పెళ్లి చేద్దామని ఫిక్స్ అయినాం. నీకు ఓకే కదా? నువ్వు పక్కా పెళ్లి చేసుకుంటావు కదా ఏదేమైనా? నాకు ఓకేనా అక్క, మీరు అస్సలు టెన్షన్ పడకుర్రి. నాకు అది పెళ్ళానుగా కావాలి, నాకు లావణ్యనే కావాలి. మీరు ఏం చేసినా కూడా, అది ఎన్ని కథలు పడ్డా కూడా నాకు అదే కావాలి. అమ్మ పిలిచినావు? పంచాయతీ అట కదనే. ఏం పంచాయతీ మళ్ళా? నాకేం తెలుసు? ఇట్లా నీ పెళ్లి గురించి మేము అనుకుంటున్నాం. నిన్న నీకు తెలిసింది. పుష్కన గిట్లా నువ్వు గిట్లా ఈ ముచ్చట గిట్లా వానికి అందించినవా? లేదు. ఇంట్లోళ్ళని అందరినీ పంచాయతీకి రమ్మని కబురు వచ్చింది. మరి ఏం పంచాయతో ఏం కథనో ఆడు గిట్లా విలిపిచ్చినట్టు తెలవాలే. ఇక చూసుకో. ఉంచమే ఆ పంచాయతీ ఏం పంచాయతో గాని నువ్వు మరి నీ గురించి అయితే మాత్రం నువ్వు మా దిక్కు మాట్లాడకపోతే నిన్ను సంపుతాం. దేని గురించి అవ్వా? ఏమైంది? ఓటు ఉన్నది తీయేసినవ్వా, నీకడ చూస్తే అర్థమైతది.
ఈ పోరి చిన్న పోరు అనుకుంటున్నావా నువ్వు? అడు దొంగముండ తయారుగా అక్కడ అది ఏం పంచాయితో మాకు కూడా తెలియదు. ఆడి వేనాక వాళ్ళొచ్చి ఈ పెళ్లి గురించో ఏదన్నది ఇయ్యాలే. ఇక చూసుకొని నేను చేస్తామో అదే చేస్తాం పో. నువ్వు బతికినా మంచిదే, నువ్వు సచ్చినా మంచిదే. నువ్వేది చెయ్యాలనుకున్నా కూడా ఏది కూడా కానీయం. ఎన్ని కథలు పడ్డా లాస్ట్ కత్తే నా పెళ్ళానిగానే ఉండాల్సిందే ఉంటావు. ఏం దుర్రా అసలు. తయారట కావుపో, పంచాయతీకి తయారు కాపో. ఆ ఇజ్జత్ తీయడానికే పుట్టినవే నువ్వు. నీ అవ్వ చచ్చినప్పుడే ఆయనత నువ్వు కూస్తే అయ్యే పోవు, నాకు ఈ బాధలు ఉండకపోవు. దొంగముండా ఇప్పుడు నువ్వు ఉండి నాకు ఇన్ని బాధలు పెడుతున్నావు. మీరు మనుషులేరా? ఎందుకు తిడతారా అసలు? ఎందుకు తిడతాన్నాం అనేది నీకు తెలుస్తుందే. జర అయినాక నువ్వు కూడా చెప్పు అందుకోలేదు అంతవు తిన్నావు. అరే అన్నా నీకు చెప్పింది అర్థమైంది కదా. వీళ్ళు గత 2 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటుర్రు. ఇక ఇంట్లో తెలిసి లొల్లీలు అయినప్పటి 2-3 నెలల నుండి దూరం ఉంటుర్రు. ఆయనత ఈ 2-3 నెలలనే ఇక ఇదే సందనుకొని వేరేటోనికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తుర్రు. గా ఇప్పుడు అంతగానం ఆమెకి ఏమంత వయసు మా అంటే 18 సంవత్సరాలు ఏమో ఉండొచ్చు. ఇప్పుడు పెళ్లి అవసరం ఆమెకి. మేము ఆ రోజే దొరికినప్పుడే చెప్పినాం, ఇప్పటి కాకుండా వాళ్ళు మంచిగా సెటిల్ అయినాక మీ పిల్లని మాకు ఇయ్యుర్రి, మేము చేసుకుంటామని. వాళ్ళు అట్లా ఇష్టపడతలేరు. మరి సేమ్ కులమే కదా, ఇంటి పక్క ఇల్లే కదా. మా గుణం వాళ్ళు చూసిర్రు, వాళ్ళ గుణం మేము చూసినాం. వాళ్ళు ఎందుకు చేస్తుర్రు? ఆ పిల్ల జీవితం ఎందుకు నాశనం చేయాలని చూస్తుర్రు. ఇప్పుడు నా కొడుకు ప్రేమించింది పక్కన పెడితే ఒక తాగుబోతోనికి, ఒక తిరుగుబోతోనికి ఆ పిల్లని ఇచ్చి చెయ్యాలని ఎందుకు చూస్తుర్రు? ఆ తల్లి లేని పిల్ల ఇక ఎవరికి ఇచ్చి ఎత్తే అది ఎట్నన్న జావని అని చూస్తుర్రా? ఎవరైనా ఆడపిల్లలే అన్నా కొంచెమన్నా ఆలోచన లేదు. దానికంటే లేదనుకో, కన్న తండ్రికి ఏం పుట్టింది? అదే అడుగుదాం, నువ్వేం టెన్షన్ పడకు, అడుగుదాం. వాళ్ళు రాని. అరే సుబ్బులుగా ఎన్నిటికి రమ్మన్నావురా? 10 అయిపోతుంది, వాళ్ళు ఇంకా రాలే. 10టికి అని చెప్పినా, ఇంకా అత్తలేరు. ఆహా అత్తారాని. బా నేను అనుకున్నా వీడే పిలిపిస్తాడని. ఏదేమైనా మంచిదే, ఈ ఛాన్స్ నేను మిస్ చేసుకోవద్దిగా. అన్న ఎందుకో పిలిపించినావు? ఎందుకు పిలిపించినాం ఏం కథ అనేది ఇక్కడికి వచ్చినాకనన్నా నీకు అర్థం కాలేదా? దీనికి నీ బిడ్డకు పెళ్లి చేస్తా అని చూస్తున్నావట కదా. అవును, నా బిడ్డకు నేను పెళ్లి చేసుకోకపోతే మీరు చేస్తారానే? మరి నువ్వే చేసుకుందువు గాని ఆ పిల్ల వయసు ఎంత ఇప్పుడు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలకే పిల్లకు లగ్గం ఎత్తిపోయిందని లగ్గం చేస్తానంటున్నావా? ఎందుకు ఆడపిల్లను ఇంట్లో పెట్టుకునుడు? మంచిగా రోజులు లేవు. అందరూ కన్నేసి ఏదో చెయ్యాలని చూస్తుర్రు నా బిడ్డను. ఎవరో ఏదో చేయక ముందే నా జాగ్రత్తలు నేను పడి ఒక అయ్య చేతిలో పెడితే అయ్యే పోతుంది కదా. అవునా? మరి అమ్మాయిని అబ్బాయి ప్రేమించుకున్నారట కదా. ప్రేమ లేదు దోమ లేదు సారు. నా పిల్లను ట్రాప్ చేసి మోసం చేసిండు. ఏదో యూపి ఆశ చూపి ప్రేమ అని దానికి పేరు పెట్టిర్రు. మేము వాళ్ళ ముసుగుల నుండి నా బిడ్డను మెల్లమెల్లగా బయటకు తీసుకున్నాం. ఇప్పుడిప్పుడే మా బిడ్డ మంచిగా అయింది. నువ్వు లంగ మాటలు మాట్లాడకన్ని. నువ్వు మాట్లాడతావురా లంగ మాటలు, నేను కాదు. అవ్వా 4 అందుకోరా. మీరు నేను పిలిపించినప్పుడు నేను చెప్పింది మీరు ఇనుర్రి. ఫస్ట్ మీ బిడ్డకు ఇష్టమేనా? ఇష్టంతోటే పెళ్లి చేస్తానవా నువ్వు? అవును, నా బిడ్డకి ఇష్టం లేనిది నేనెట్లా పెళ్లి చేస్తా? అవునా? సరే సరే, నీ బిడ్డను అడుగుతా గాని. అడుగుర్రి. నువ్వు అద్దనంటానమా? అమ్మాయి నువ్వు ఇటు ముందుకురా. చెప్పండి. దొంగముండా ఏమన్నా తేడా ఎత్తి నరుకుతా. నువ్వు ఈ శ్రీను అనే అబ్బాయి ప్రేమించుకున్నది నిజమేనా? అవును నిజమే. 2 రోజుల నుండి ప్రేమించుకుంటుర్రు? 2 సంవత్సరాలైంది. అవునా? మరి నువ్వు ఇష్టంతోటే ఈ అబ్బాయిని ప్రేమించినవా, లేకపోతే ఈ అబ్బాయి బెదిరిస్తుండని ప్రేమించినవా? లేదు, ఇష్టంతోటే ప్రేమించిన. అయిపోయింది, ఇది మన కొంప ముంచింది. దొంగముండ గట్ల చెప్పుతాంది ఏంది? అయ్యో, ఈ పిల్లకు ఆ పొలగాడంటే ఇట్టమా, అందుకే ఇది నా కొడుకు తలగబెడదామని చూస్తాందా? అవునా? ఇష్టం కొద్దే ప్రేమించినవు. అయితే ఇంట్లో తెలిసినాక లొల్లిలైనాక మీరిద్దరు మాట్లాడుకుంటలేరా? అవును, మాట్లాడుకుంటలేము. మరి ఇప్పుడు నీకు ఇంట్లో పెళ్లి చేద్దామని ఓ సంబంధం చూసిర్రట, చేస్తారట కదా. 7 తారీఖు ఏమో పెళ్లి. ఆ పెళ్లి నీ ఇష్టపూర్వకంగానే జరుగుతుందా? లేదు, నాకు ఇష్టం లేదు పెళ్ళంటే. అయ్యేరా, లావణ్య మన దిక్కే మాట్లాడుతుందిరా వారి. అవును బావా. మరి ఎందుకు ఒప్పుకున్నావు పెళ్లికి? నేను ఒప్పుకోలేదు. మా అమ్మ చనిపోయినప్పటి నుండి, ఈ అమ్మ వచ్చినప్పటి నుండి ఈమె ఏది చెప్తే అదే నడుస్తుంది ఇంట్లో. నా ఇష్టం, మా డాడీ ఇష్టం, ఎవరి ఇష్టం అనేది ఏమీ లేదు. నాకు ఈ పెళ్ళంటే
ఇష్టమే లేదు అస్సలకే. ఇష్టం లేకుండానే పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యరా? నేను ఇంట్లోకే వెళ్ళిపోతే వీళ్ళకు దరిద్రం పోతదట. నా ఇష్టం తోటి పని లేకుండా వాళ్ళే మాట్లాడుకొని నా పెళ్లి అనేది ఫిక్స్ చేసిర్రు. నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. ఏ దరిద్రదానా ఏం మాట్లాడతానవే? నువ్వు మా ఇజ్జతి తీయడానికే ఉన్నావు. నువ్వు ఇంట్లో ఏం మాట్లాడినావు, మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకేం రోగం పుట్టింది? లేకపోతే ఇక్కడనే ఎవడన్నా మంత్రం చేసిండా నీకు? ఏయ్ ఆగో, ఏం తిట్టుడు అది? బిడ్డ అనుకుంటానావా లేకపోతే పెళ్ళాం అనుకుంటానావా? పోలీస్ స్టేషన్ లేచి నూకు పిత్తే తెలుస్తుంది నీకు. ఆమెకు నేనంటే ఇష్టమే, నాతోటి మస్తు రోజుల నుండి మాట్లాడుతుంది, నన్ను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది. మళ్ళీ ఈ పంచాయతీ ఏంది లౌడల పంచాయతీ నాకు అర్థం కాదు. పనిరా నువ్వు తాగుబోతోనివి తిరిగిపోతోనివి అట కదా, నువ్వు ముందుకు రా ఒకసారి. ఎవరు చెప్పారు మీకు? మాకు అన్ని తెలుసు, మేము అన్ని ఎంక్వైరీ చేసే పంచాయతీ పెట్టిపిస్తాను. నోరు ముయ్యి. అయితే ఇప్పుడు నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు, మరి శ్రీనంటే ఇష్టమేనా? శ్రీనుని నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా? అవును, శ్రీనంటే నాకు ఇష్టం. నేను శ్రీనునే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినా. ఆ రోజు దొరికిన రోజు కూడా శ్రీను వల్ల అమ్మ నాన్న మాట్లాడిర్రు మా నాన్నతోటి. ఇప్పుడు కాకుండా వాళ్ళు సెటిల్ అయినాక చదువుకున్నాకనైనా కూడా వాళ్ళిద్దరి పెళ్లి చేద్దాం, మేము లావణ్యను కోడలుగా చేసుకోవడానికి మాకు ఇష్టమే అని కూడా చెప్పిర్రు. ఆ మాట వినకుండా వీళ్ళు నన్ను ఆయనకిచ్చి పెళ్లి చెయ్యాలని చూస్తుర్రు. నాకు ఆయనంటే అస్సలకే ఇష్టం లేదు. నేను చావైనా బతుకైనా నా శ్రీనుతోటే అని అనుకున్నా. ఈ పెళ్లి అస్సలకే జరగదు. అయితే నా సావన్న కావాలి, లేకపోతే ఈ పెళ్ళన్నా చెడిపోవాలి. దయచేసి మీ కాళ్ళు మొక్కుతా, మీకు దండం పెడతా, నన్ను వీళ్ళ బారి నుండి కాపాడుర్రి. నన్ను మీ బిడ్డ అని అనుకోర్రి. ఈ కాళ్ళు మొక్కుతా, నన్ను ఎట్లాగైనా వీళ్ళ దగ్గర నుండి కాపాడండి ప్లీజ్. అద్దమ్మా నువ్వు చిన్నదానివి, ఆగు. చూసిర్రా అన్న, మేము ఎప్పితే మీరు నమ్మిర్రో లేదో, ఇక గిది కథ. ఈ పిల్లను చిన్న పిల్ల అని కూడా చూడకుండా అబ్బా ఏం పని చేయించుడు, ఏం తిట్టుడు, ఏం కొట్టుడు, వాళ్ళ ఇంట్లో మస్తు నాన్ సెన్స్ ఎత్తుర్రు. ఇక మాకెందుకు, పోనీ పోనీ అని మేము వదిలిపెట్టినాం. ఓ నువ్వు మాట్లాడకు, ఆ ఇంట్లో మేము దునియా చేసుకుంటాం. నీ ఇంట్లోకి వచ్చి మేమేమన్నా చూస్తానవా? నీ ఇంట్లో ఏమన్నా మేము పట్టించుకుంటానవా? ఆ ఇంట్లో గట్ల ఎవరిని మేము టార్చరు పెడతలేము. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోర్రి, ఆ పెళ్లి క్యాన్సల్ చెయ్యుర్రి. అర్థమైతుందా? ఆ పిల్లను మంచిగా చదువుపియ్యుర్రి. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరు? ఆగువా, నీకు తెలివి ఉన్నదా? నువ్వు అసలు కన్నా తండ్రివేనా? నాకు అర్థం కాదు. నువ్వు ఏం చదువుకున్నావమ్మాయి? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ చదువుపియలేదు. ఏడువకు బంగారం, నువ్వు ఏడుతా అంటే నేను చూడలేకపోతున్నా. ప్లీజ్ ఏడువకి. ఒక కన్న బిడ్డను చదువుపియక పెళ్లి పెళ్లి అని ఎంబడబడుతున్నావు. మరి మీది ఉన్న వీళ్ళది సేమ్ కులమే కదా, మరి ఈ అబ్బాయి కూడా మంచిగానే ఉన్నాడు కదా, మరి ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఏమైతుంది? మీ బిడ్డను, మీ బిడ్డకు నచ్చినోడిని చేసుకుంటే మంచిగా సుఖపడుతుంది కదా, మరి ఎందుకు మీరు ఇట్లా చేస్తుర్రు? నాకు వాళ్ళ కుటుంబం అంటే పడది. నా బిడ్డను నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తా కానీ వాళ్లకు నచ్చినట్టు నేనెందుకు చేస్తా? ఏమోయ్, నువ్వు మనిషివని మాట్లాడతారావు. నీ బిడ్డకు నచ్చినోడిని చేసుకుంటే నీ బిడ్డ సుఖపడుతుందా? లేకపోతే నీకు నచ్చినోడిని గా తాగుబోతోనికి ఇస్తే నీ బిడ్డ సుఖపడుతుందా? ఏం మనుషులు ఉన్నారయ్యా ఈ కాలంలో, అర్థమైతలేదు. లచ్చలు కట్నాలు పోసే అంత స్తోమత మాకు లేదు. మాకు ఉన్న స్తోమతకు మేము ఇచ్చి చేసుకుంటాం. ఆ రోజు కూడా చెప్పిన లచ్చలు అవసరం లేదు, మీరు అట్టిగా లావణ్యను మాకు ఇచ్చినా చాలు, మేమే గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటామని కూడా చెప్పిన. మాకు ఉన్నోడు ఒక్కో కొడుకు, వాని ఇష్ట ప్రకారం వాని పెళ్లి జరిగితే మేము కూడా సంతోషంగా ఉంటాం, మీరు కూడా సంతోషంగా ఉంటారు కదా అని కూడా చెప్పిన. నేను ఇంత మంచిగా చెప్పినాక నీదేం నొత్తందయ్యా నాకు అర్థం కాదు. పిల్ల గంతగనం ఏడుతాంది. చిన్నప్పటి గోస ఉచ్చుకున్నారట. ఆమె కన్న తల్లి చచ్చిపోయినప్పటి ఇదే గోస ఉచ్చుకున్నారట. అసలు మీరు మనుషులేనా? శ్రీను నువ్వు ఇట్రా. చెప్పండి అంకుల్. చెప్పు బాబు, నీకు ఈ అమ్మాయి అంటే ఇష్టమేనా, లేకపోతే ఏదో లవ్ చేసి అట్లా ఈజీగా వదిలేద్దామని లవ్ చేసినవా? చెప్పు శ్రీను.
నాకు ఈ అమ్మాయి అంటే ప్రాణం. నేను ఇష్టం కొద్దే ప్రేమించిన. ఇక నాకు ప్రేమిస్తూ ఈమె గురించి ఒకటే అర్థమైంది. ఏంటి అనంటే ఈమెకు తల్లి లేదు. ఆ సవితి తల్లి పెట్టే కష్టాలు మేము ప్రతి ఒక్క రోజు చూస్తూనే ఉన్నాం. ఆమెకు తిండి పెట్టకుండా పని చేపించుకుంటా ఎన్నో బాధలు పెట్టింది. ఇష్టం ఉన్నట్టు కూడా కొట్టింది. ఒక రోజైతే మొత్తం తలకాయ వలగటట్టే కొట్టింది. అవన్నీ చూస్తూ నాకు ఇంకా ఈమె మీద ప్రేమ అనేది పెరిగిపోయింది. ఎందుకు అనంటే ఈమెకు ఇంకా ముందు ప్రేమ ఎవ్వరు కన్న తల్లిని మించింది ఎవ్వరు ఇయ్యలేరు. ఆ ప్రేమ నేను ఇయ్యాలి, నా భార్యగా వేసుకొని ఈమెకు ఏ లోటు రాకుండా చూసుకోవాలని ఆ ఉద్దేశం నా దాంట్లో పెరిగి ఈమె మీద మస్తు ప్రేమ పెరిగిపోయింది అంకుల్. అమ్మాయి అంటే పిచ్చి. ఈమె కోసం ఏదైనా నేను చేస్తా. కానీ ఒకటే చెప్తున్నా, ఈ అమ్మాయిని ఏడిపించుకుంటా మీరు ఇజ్జేద్దాం అని చూస్తురు కదా, ఖచ్చితంగా దేవుడు అనేటోడు ఉన్నాడు. ఈ రోజు మంచిగున్నారు కావచ్చు, రేపటి రోజున పాపం అనేది మీ చుట్టూ తిరిగి మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతుంది. నువ్వు మాకు చెప్పాల్సిన పని లేదు. నా బిడ్డను ఏదో మాయ చేసి మంత్రం వేసి నా బిడ్డకేదో మందు పెట్టిర్రు మీ కుటుంబం అంతా. అందులో మాకులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంతమంది ముంగట నీ బిడ్డే చెప్తుంది కదా, నాకు శ్రీనంటే ఇష్టం, నేను శ్రీనును పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది కదా. మరి నీకేం బాధనయ్యా? వీళ్ళు ముంగటనే మేము కూడా చెప్తున్నాం, మాకు రూపాయి కట్నం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పిల్లను మా చేతిలో పెట్టుర్రి గంతే. అన్నీ మేమే చూసుకుంటాం చేసుకుంటాం. ఒక అబ్బాయి తండ్రిగా ఆయన ఎంత బాధ్యతగా బరువు ఎత్తుకొని మాట్లాడుతుండు. నువ్వు ఒక పిల్ల తండ్రివి, నీకు కొంచెమన్నా సోయి లేకపోతే ఎట్లా? ఒక్కొక్కళ్ళు బిడ్డల జీవితాలు మంచిగా ఉండాలని ఆలోచిస్తారు. సరే, నువ్వు ఆలోచించకపోయినా మంచిదే, కానీ నీ బిడ్డ కోరుకున్నోనికి ఇస్తే నీ బిడ్డ మంచిగా బతుకుతుంది కదా. గైనకు ఇయ్యాలని కోరుకుంటున్నావు, ఆయనకిచ్చుడు ఏం పని? ఓ అన్నా, మీకు తెలియదు, వీళ్ళన్నీ లంగ మాటలు మాట్లాడుతుర్రు. ఏ మాటలు మాట్లాడినా ఆయన తోటి నీ బిడ్డ పెళ్లి అనేది క్యాన్సల్ ఏపీ. చెప్పు శ్రీను, నువ్వు ఖచ్చితంగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఖచ్చితంగా చెప్తున్నా, మీరు ఏ దేవుళ్ళ మీద ఒట్టేయమన్నా ఒట్టేస్తా, ఏ గుళ్ళె జొర్రి ఎప్పుమన్నా కూడా నేను చెప్పేస్తా. నాకు ఈ అమ్మాయి మాత్రమే కావాలి. ఈ అమ్మాయి నుండి రూపాయి కాదు కదా, కట్టు బట్టలతో వచ్చినా కూడా నేను కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటాను ఆ భార్యను. భార్య అంటుర్రని ఆగం కాకుర్రి. ఎప్పుడైతే ఈ అమ్మాయిని నేను ప్రేమించిన్నో అప్పుడే నేను మైండ్లా ఫిక్స్ అయినా, నాకు లవర్ అయినా, నా భార్య అయినా, నాకు ఏదైనా నాకు లావణ్య అని. బాస్, గట్లుండాలే ప్రేమించేటోళ్ళు. ఒక్కొక్కడు వాడుకొని ఇడిచిపెట్టి మోసాలు ఎత్తుర్రు. కానీ బేటా, నీ గుణం నచ్చింది నాకు. మేమైతే ఒకటే చెప్పాలని అనుకుంటున్నామే. ఇప్పుడు చేద్దామంటే ఇప్పుడు కూడా పెళ్లి చేయొచ్చు, కానీ మేము కాదు అని అంటలేము. ఇంకొక 2 సంవత్సరాల వరకు ఆ పిల్లను మా కొడుక్కి ఇచ్చి వేయాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు రూపాయి ఇయ్యకపోని, లేకపోతే ఆ పిల్లను మాకు అప్ప చెప్పని మేము చదువుకుంటాం, మా కొడుక్కిచ్చి పెళ్లి చేసుకుంటాం, చూసుకుంటాం. లేదు అంటారా, ఒక 2 సంవత్సరాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ అమ్మాయిని మంచిగా చూసుకొని, ఆ అమ్మాయి చదువుకుంటే చదువుపియుర్రి, ఆ చదువుకు ఏదైనా ఖర్చు అయితే కూడా మేమే పెట్టుకుంటాం. నా కొడుకు ఇష్టాన్ని మేము ఏ రోజు కూడా కాదని అనుకోవడం లేదు. నా కొడుకు ఎంచుకున్నది కరెక్ట్ అమ్మాయినే. ఆమె పరిస్థితి మేము చూస్తున్నాం, చిన్నప్పటి నుండి మా దగ్గర ఉన్నది కాబట్టే మేము చూస్తున్నాం. నా కొడుకును నేను ఇప్పుడు తిట్టచ్చు, కొట్టచ్చు, అరే ఎందుకురా పేదింటి పిల్ల అవసరమారా మనకు అద్దురా అని అనొచ్చు. కానీ నేను అట్లనా, పేదింటి అమ్మాయినే, కన్న తల్లి లేని అమ్మాయిని వేసుకొని ఆమెను మంచిగా చూసుకుంటే మన జన్మ ధన్యమైపోతుంది. మనం ఒక పుణ్యం చేసుకున్నోళ్ళం అవుతాం. లావణ్య, నీకు ఆ పెళ్ళి అయితే ఇష్టం లేదు, నువ్వు శ్రీనునే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు. అది ఇప్పుడైనా ఎప్పుడైనా. అవును అంకుల్, నేను శ్రీనునే మ్యారేజ్ చేసుకుందామని అనుకుంటున్నా. వీళ్ళు నన్ను బాధలు పెట్టి నన్ను టార్చర్ చేస్తుర్రు. ఇది కథ రమేషు. మరి మర్యాద కొద్దీ మేము కూడా చెప్తున్నాం నీకు, మర్యాద కొద్దీ మా మాటిని నీ బిడ్డను ఈ పిల్లగానికి ఇయ్యి. నువ్వెప్పుడు వెయ్యాలని అనుకుంటే వాళ్ళకు ఒక్క మాట అప్పుడు వెయ్యి, వాళ్ళే ఆ పిల్లకు సంబంధించి అన్ని చూసుకుంటా అని అంటున్నారు. నీ బిడ్డకి ఇష్టం లేని పెళ్లి చేస్తే మాత్రం వేరే కథ అవుతుంది. ఇక
మేము ఎక్కడికో పోయి ఏదో వేయాల్సి అత్తది. ఈ ఊరికి సర్పంచ్గా చెప్పుతున్నా నువ్వు అనుకునేది క్యాన్సల్ చెయ్యి. ఇంతమందిలా నీ బిడ్డ డేర్ చేసి చెప్పిందంటే నీ బిడ్డ గొంతులా ఎంత బాధ ఉన్నదో ఆ బాధ అనేది మాకు అర్థమైంది. ఇప్పుడు ఇదంతా జరిగిందని ఇంటికాడికి తీసుకుపోయి కొట్టుడు తిట్టుడు పెట్టినాం అనుకో, ఇక నా గురించి తెలుసు కదా నీకు, చూస్తున్నావు కదా 10 ఏండ్లుగా ఈ ఊరికి సర్పంచ్గా ఉంటానా, ఒక్కొక్కల పంచాయతీ వేసి ఏం చేస్తున్నానో చూస్తున్నావు కదా. అది వేసి తీరుతాం, నేను కూడా బగ్గ సపోర్ట్ ఇస్తా. రమా ఇంటికి వా. ఛీ. లావణ్య ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పాలో నాకు అర్థమైతలేదు. నన్ను వీళ్ళు బాగా బాధ పెడుతున్నారు. వాళ్ళు చెప్పిందే వినాలని అంటున్నారు. ఇప్పటికైనా నన్ను వాళ్ళు వదిలిపెడితే నాకు అదే చాలు. అమ్మా నువ్వు నా బిడ్డ లెక్క, అస్సలకే ఏడవకు. ఇప్పుడు మా ముంగట నువ్వు డేర్ చేసి చెప్పినవు చూసినావా, అది గ్రేట్. నువ్వు ఒకవేళ చెప్పకపోయి ఉంటే కథ వేరే అయ్యేది. నువ్వు చెప్పిందే నయమైంది. చెల్లే ఏడవాకరా, నీకు మేమందరం ఉన్నాం. నువ్వు ఒక్కసారి మా శ్రీను ఇంట్లో అడుగు పెట్టు, అప్పడుసుంది నీకు అన్న అమ్మ నాన్న అందరం నీకు ఉంటాం. ఇప్పుడు నన్ను రమ్మనకుంటా పోయిర్రు. ఇంటికి పోతే ఏం చేస్తారో ఏమో. వాళ్ళు నిన్నేదన్నా అంటే మా ఇంట్లోకి రారా, మా ఇంట్లోకి వచ్చి కూర్చో, మేము చూసుకుంటాం. అవును, నేను కూడా నీకే సపోర్ట్ ఇస్తా బిడ్డ. నువ్వు ఏదన్నా అన్నా, నిన్ను కొట్టినా తిట్టినా కూడా శ్రీను వాళ్ళ ఇంట్లోకి వచ్చి కూర్చో. తర్వాత ఏం చెయ్యాలో అది మేము చేస్తాం. వానితోటి ఏం కాదు, నీ అయ్యతోటి. అర్థమైందా? సరే. ఫస్ట్ ఏడు పాపు లావణ్య, ఏడువకు. నీకు నేను ఉన్నా కదా, నీకు ఏ బాధ రాకుండా నేను చూసుకుంటా. మరి కొంచెం ఓపిక పట్టు గంతే. ఇప్పుడంటే ఇప్పుడు పెళ్లి చేసుకోర్రి. వాళ్ళు ఒప్పుకుంటే మరి ఈ సంవత్సరంలో అయినా మంచిదే, పెళ్లి అయ్యే. మరి ఏం చేస్తావు? చేద్దాం, మరి వాళ్ళు ఒప్పుకోవాలి కదా. అదే గాని. సరే అంకుల్, మరి వెళ్తున్నా. ఇల్లు ఏడవకు, భయపడకు, ఎదురు తిరుగు. ఏమన్నా అంటే నేను అస్తాన పాని వెనకాలనే నా గింతేదా నినబడితే ఇంట్లోకి వచ్చి దౌడపంట కొడుకుతా అందరినీ. సరే. పాపం పిల్ల భయంతో ఉన్నది. అదే ఇప్పుడు ఇంటికి పోతే ఏమంటారో అని నాకు భయం అవుతుంది. ఇక వెళ్తాం, మరి నేను వెళ్తానా పోనాని నేను అన్నతోటి మాట్లాడతా పో. బావా చూసినావా, నా బిడ్డ అని మొత్తం దాన్ని నెత్తి మీద పెట్టుకున్నావు. అది రోజున నిన్ను నలుగురు ముంగట నిల్చోబెట్టింది. మంచిగా అయిందా? దొంగముండా గిట్ల చేస్తుందని నాకేమెరకనే. ఓ బావా, ఏదేమైనా మంచిదే. నీ బిడ్డ నాకు భార్య కావాల్సిందే. ఎక్కడికన్నా తీసుకుపోయన్నా మెడల పసుపు తాడు కడతా. ఏమైందిర్రా? ఏమైందంటే ఏం చెప్పమంటవే అమ్మా? ఇట్లా పెళ్లి పెట్టుకున్నామని ఈ పక్కనోనికి చెప్పినట్టున్నది. ఆ పక్కనోడ పంచాయతీ పెట్టిపించిండు. పంచాయతీలా నాకు ఇష్టం లేని పెళ్లి ఎత్తుర్రు, నాకు శ్రీన్ అంటేనే ఇష్టం, నేను వాన్నే చేసుకుంటా అని మాట్లాడింది. పోనీ తీయుర్రి, మరి ఆమెకు ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాం? బలవంతంగా అయితే పెళ్లి చెయ్యలేం కదా. ఆమె ఇష్టమున్నోన్నే చేసుకొని, వాళ్ళు కూడా రూపాయి కట్నం వద్దనే అంటురు కదా బిడ్డ. ఇక మరి మీ ఇష్టం వాళ్ళిష్టం. పొంట ఒక్కడు ఉతికిందనుకో, పండ్లు ఏం లేకుండా రాలితే. అమ్మా నువ్వు నీ అవ్వ అది నాకు కావాలే అంటే వాన్నేమన్నో చేసుకొని తీయని అంటున్నావు. అరే ఇష్టం లేనప్పుడు ఏం చేస్తావురా, నాకు అర్థం కాదు. వచ్చినవానే సిగ్గులేందానా? ఈ రోజు మా ఇజ్జతి నలుగుట్లా దీత్తివి కదనే, నీ కండ్లు మండ. రెండు చంపుదాన్ని నరికి పోగులేస్తానే నిన్ను. ఆగు బిడ్డ, గంతెత్తు ఆడపిల్ల మీద ఏం చేతి వేసుకుంటావు గాని ఆగు. ఏదైనా ఉంటే నిమ్మలంగా కూసోని మాట్లాడదాం గాని. ఏం నిమ్మలంగా కూసోని మాట్లాడతావే చిన్నవ్వా? అది మమ్మల్ని బజాట్లా పరువు తీసింది. ఎత్తు పిల్ల మీద చేతి చేసుకునుడు కరెక్ట్ కాదు. ఆగు, నువ్వు ఆగు. ఆడిదానా, నువ్వు ఎన్నో కథలు పడతా అని చూస్తున్నావు. ఆడు ఏమంత కమ్మ ఉన్నడే, వాడే కావాలని అజ్జెత్తున్నావు. నువ్వు ఎవ్వరిని కావాలన్నా ఏది చేసినా కూడా నువ్వు నా నుండి తప్పించుకోరాదు. నేను ఎప్పటిసుందో నీ మీద ఎన్నో కలలు పెట్టుకున్నా. నువ్వు నా పెండ్లానివే. 7 తారీఖున దీంతోటి నాకు పెళ్లి అయితాంది, గుర్తు పెట్టుకోర్రి. దీన్ని నా ఇంట్లోకి తీసుకుపోయి బందీకాన ఎత్తా. అద్దద్దు, ఇప్పుడే బందీకానా గిందికానా అంటే ఏడ తీసుకుపోయి ఏం చేసిర్రు అని అంటారు. అనే నీకు ఆడు అంతగానో నచ్చిండానే? అవును, నచ్చిండు. అగ చూడు, నోరు లేపుతాంది చూడు బొడ్డి. నీ అవ్వ రెండుకో బావా, ఏం కాదు. నువ్వు
అవును, నాకు అయిననే నచ్చిండు. నేను అయిననే పెళ్లి చేసుకుంటా. నాకు ఇష్టం లేని పెళ్లి చేయాలని మీరు ప్రయత్నించకుర్రి. ఇప్పుడు ఇన్ని రోజులు మీ మాట విన్నా, మీరు చెప్పింది చేసినా. మీకు తిరుగు పడద్దని అనుకున్నా. ఒక్కసారి తిరగబడ్డందుకే నా తలకాయ వలగొట్టింది మే. ఇప్పుడు నన్ను చంపుతారా? సంపుర్రి. నన్ను చంపినా మంచిదే గాని నేను మాత్రం ఈయనను పెళ్లి అస్సలకే చేసుకోను. నేను కోరుకున్నంతోటే నా పెళ్లి కావాలి, లేకపోతే నా సావు కావాలి. నా సావు ఎత్తరా, లేకపోతే నన్ను మంచిగా చూసుకొని నాకు పెళ్లి ఎత్తరా, అది మీ ఇష్టం. ఓరెందుకే గంతగనం లేత్తాంది? అగ్గా బలిసింది తినుకుంటా. ఇక నోరు లేవకపోతే ఏం లేత్తది? మంచిగా అలుసు ఇచ్చిర్రు దానికి అలుసు. నేనేం మంది సొమ్ము తినలేదు. నాకేం మంది సొమ్ము తెచ్చి లేకపోతే వీళ్ళు బువ్వ పెట్టలేదు. నన్ను కన్నందుకు నన్ను బువ్వ పెట్టిండు అంతే. లోకం మీద అన్నిటికాడున్నది కన్న పిల్లలకు బువ్వ పెట్టుకొని సాదుకునేంత హక్కు. అర్థమైందా? పెళ్లి చేసే హక్కు లేదా? ఆ హక్కు కూడా ఉన్నది. కానీ ఒక తాగుబోతోనికి నన్ను అంట పెడతా అని చూస్తున్నారు. అది తప్పు. బిడ్డ మనకు రూపాయి లేకున్నా మంచిదే. బిడ్డ ఉన్నోళ్ళింటికి పోవాలి, మంచిగా బతకాలే, మాకెదురు చూడకుండా బతకాలని కన్న తండ్రి చూస్తాడు. కానీ నీలాంటి కసాయి తండ్రిని నేను ఇప్పుడే చూస్తున్నా. చెప్పుర్రి, ఉండమంటూ ఉంటా, లేకపోతే ఇంట్లోకే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. అంతే తప్పించి నన్ను టార్చర్ చేసి నన్ను ఏదో కొట్టి చంపి అజ్జేయాలని మాత్రం చూస్తే మాత్రం ఇక ఊకుండే ప్రసక్తే లేదు. ఏం చేస్తారో చేసుకోర్రి. నాకైతే ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను ఈ పెళ్లి చేసుకోను. చేసుకుంటే శ్రీనునే చేసుకుంటా, లేకపోతే చనిపోతా అంతే. చూసినావా దాని బలుపు? చూసినావా? ఇక మరి ఏం చేద్దామే? ఇక నలుగుట్లా పెట్టే మనం ఇప్పుడు ఈయనకిచ్చి పెళ్లి చేసినా కూడా నలుగురు మనల్ని తూ అని అంటారు. మరి అయిన దానికి ఏంది? దాని ఇట్ట ఉన్నోన్నే వేసుకొని ఏంది బావా నువ్వు గట్ల మాట్లాడుతావు? నేను ఆమె మీద ఎన్నో కోరికలు పెట్టుకున్నా. నువ్వు గట్ల అంటే ఎట్లా? కోరికలు పెట్టుకుంటే మరి ఏం చేస్తావురా? పిల్లకి ఇట్టలు లేనప్పుడు బలవంతంగా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావా ఏంది? నువ్వు ఒర్రకు. మరి ఏం చేద్దాం రా? ఓ బావా, నాకు తెలిసిన దోస్తుగాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. నువ్వు ఏదేమైనా మంచిదే, దాన్ని ఎత్తుకపోయి లగ్గం ఆడేది నేనే. ఖచ్చితంగా దాన్ని ఎత్తుకపోయి లగ్గం నేనే చేసుకుంటా. 2-3 రోజులు గడవని. 7 తారీఖు మంచిగా ముహూర్తం ఉన్నది కదా, అదే 7 తారీఖు రోజున దాని మెడల నేను తాళి కడతా. ఏంద్రావారి, ఎత్తుకపోయి లగ్గం చేసుకుంటే అది లగ్గం అంటారా? ఆగరాదే, నువ్వు ఏం చేస్తాడో చూద్దాం. సరేనా బావా? దానికి పెద్ద ప్లానింగే చేద్దాం. రాత్రి ఇంత కూసోని నలుగురికి ఫోన్ చేసి అడుగి మనం పెద్ద ప్లాన్ వేసి దాన్ని ఎత్తుకపోయి నేను పెళ్ళాడతా. నీ ఇష్టం బామ్మర్ది, నేనైతే ఏమీ చెయ్యలేనిగా. ఏం చేయలేనంటే ఏమన్నట్టు? దాన్ని అట్లా వదిలిపెట్టద్దు. కొట్టుడు తిట్టుడు పెట్టకే. ఈ అవ్వ మళ్ళా వాళ్ళ దగ్గరికి పోయి చెప్పుతే పెద్ద పరిశాను. ఎట్లా ఏదుంటే అట్లా జరుగుతుంది. గాని నీ అవ్వ పెద్ద టెన్షన్ పెట్టిందేమే. నీ అవ్వ పెళ్ళి అవుతుంది అయిపోతుందని అనుకునే వరకు ఏం టెన్షన్ పడకు బావా, నేనున్నా కదా, నేను చూసుకుంటా. మే 7 తారీఖున దానికి నాకు పెళ్ళి అవుతుంది. నేను అయిపిత్తా చూడు. సరే సరే కూసుందాం, రాత్రి కూర్చొని ప్లాన్ అయ్యి ఏం ప్లాన్ ఎత్తావో చూస్తా. ఊకున్న కొద్దీ బాగా రెచ్చిపోతారు. పోని పోని అనుకుంటుంటా అంటే నా జీవితం నాశనం చేయడానికి సిద్ధపడ్డరు. ఇప్పుడు వాళ్ళందరూ నాకు తోడుగా ఉన్నారు. వీళ్ళు నన్ను ఏమీ చెయ్యలేరు. నేను ఇట్లనే గట్టిగా ధైర్యంగా మాట్లాడతా. నీకు ఎందుకే అంత పొగరొచ్చింది? నీకెందుకు అంత పొగరు? మరి ఏందే మాట బాగలేస్తుంది? నీకు నన్ను అనే హక్కే లేదు. నీకు నన్ను అనే అవసరమే లేదు. ఇన్ని రోజులు భయపడ్డా, నువ్వు చెప్పింది ఇన్నా, నువ్వు చేసింది ఆడినా. కానీ ఇప్పడుతుంది నా బతుకు, నన్ను బతకనియ్యి. లేపోతే నేను ఎంతకైనా తిరగబడతా, ఏదైనా ఎత్తా. అగ్గా తిండి పెడితే ఈ రోజున నా బిడ్డ మీదకే మర్రబడుతున్నావానే? ఏం తిండి? ఆమె కట్టం చేసి ఏం పెట్టలేదు. నేను కూడా కట్టం చేసిన నన్ను కూడా గోస ఉచ్చుకున్నారు. నన్ను అన్నందుకు నా అయ్య పెట్టిండు. నీ బిడ్డ నీ ఇంటికాడ తీసుకొచ్చి నాకు పెట్టలేదు. మాటలు జాగ్రత్తగా మర్యాదగా రానియుర్రి. నాకు నచ్చినోన్ని నేను పెళ్లి చేసుకుంటా. మీరు ఎందుకు నన్ను ఇట్లా బాధిస్తుర్రు? ఆ తాగుబోతోనికి అంట పెట్టాలని చూస్తుర్రు. వాడు ఇప్పుడే గట్లున్నాడు, రేపటి రోజున నన్ను పెళ్లి చేసుకుని నా జీవితం ఆగం చేయడన్న రూల్ ఏంది? ఏం గ్యారంటీ ఉంది? ఇక్కడ నన్ను ఆటాడిచ్చిర్రు, ఇక్కడ నన్ను నేర్పించిర్రు, ఇక్కడ నా సాగు చేసిర్రు, అక్కడ కూడా నా సాగు చేయాలని నేర్వాలని నేను చావాలనా? మీరిద్దరు అవ్వ బిడ్డలు ప్లాన్ చేసి ఇట్లా ఎత్తుర్రు.
బాబా ఎంత కిలాడివే, నువ్వు కిలాడివి, నీ కిలాడితనం నీ బిడ్డకొచ్చింది. నేను కిలాడిదాన్ని కాదు, నేను కిలాడిదాన్ని అయితే ఈ రోజున నీ బిడ్డ ఇక్కడ ఇట్లా ఉండకపోయేది. మర్యాదగా చెప్తున్నా, నన్ను ఒక్క మాట అన్న కూడా నేను పడేదాన్ని కాదు, మర్యాద దక్కది. నీ ఆట చెప్తానే, నీ ఆట ఆడుతున్నావు గాని నిన్నేం చెయ్యాలే, నేను అదే చేస్తా. ఎందుకే బొమ్మ ఇంత ఉరుకులాడుతున్నావు? వాడిని చూసుకోనా? వాడిని చేసుకుంటావా, నువ్వెవరిని చేసుకుంటావో మేం చూస్తాం కదా. చూడు, నువ్వు చూడు, నువ్వేం చేస్తావో నీ వంతు నువ్వు చెయ్యి, నేనేం చేస్తానో నేను చేస్తా. రోజులు నా తల్లెనక తల్లి అని నీకు మర్యాద ఇచ్చిన, రెస్పెక్ట్ ఇచ్చిన, కానీ ఈ రోజు నుండి నీకు రెస్పెక్ట్ అనేది ఇయ్యా. నా తల్లి అయితే నా జీవితం బాగుపడాలి, బాగుండాలని కోరుకునేదానివి, అని నా చెడు కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు తల్లివి కాదు, దయ్యానివి. నోరు ముయ్యే, దొరకబట్టిదంతే, ఏం చేస్తావే? నుర్రి నా మీద చేతెయ్యుర్రి, నేను ఎక్కడికి పోయి కూర్చోవాలో అక్కడనే కూర్చుంటాయి. ఇక పోనీతియే అక్క, ఇటు సపరేక ఓర్రి మీరు. దా బిడ్డ దా, దీన్ని ఏం చేయాలో అదే చేద్దాం దా. అయితే బిడ్డ, నీకు నచ్చినోన్ని వేసుకుందుతి. మరి ఇదే ముచ్చట మాకెందుకు ముందుగాలే చెప్పలే? ముందుగారా ఎప్పితే జాగ్రత్త పడతారు కదా, ఈ పంచాయతీ కాడికి రానియరు కదా, అట్లా ఎప్పనియరు కదా, అందుకే మీకు చెప్పొద్దనే నేను ఊకున్నా. అయితే పోనీతి, ఆ దొంగ బొడ్లు గురించి ఏం పట్టించుకుంటావు గాని పెళ్లి నువ్వు ఊరుకున్నంతోటే వేసుకుందూతి. నువ్వు చూస్తే చాలా మంచిదాని లెక్క ఉన్నావు, నా బాధ అనేది నీకు అర్థమైనట్టున్నది. నాకు అన్ని అర్థమైనవి, ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది గాని బాధపడకు, సరే? బావా, నువ్వు ఒక 2 రోజులు ఈయన్నే ఉండు. ఎందుకు అనంటే మనము వీళ్ళని గమనించుకుంటా ఉండాలి. వీళ్ళు ఎప్పుడు ఏది చేసేది తెలియదు. సరే బామ్మర్ది, ఉంటా. ఆ ఇంట్లోకైతే పోదాంపా, ఏం సప్పుడై తినబడతలేదు కదా. సరేపా. బా సీనుగా ఎంత పని చేసినవురా. నీ పెళ్ళాము అది అస్సలకే కాదు, అది నా భార్య అనగానే ఉంటది. నేను గట్టి ప్లాన్ వేసి దాన్ని ఎత్తుకపోయి మరి లగ్గవాడతా. లగ్గవాడినాక నువ్వేం బీకుతావురా? చూడు, చూస్తూనే ఉండు. ఇక దోస్తులు చూసిర్రా, ఇది జరిగిందన్నమాట. మరి నెక్స్ట్ పార్ట్ లో ఏమైతుంది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. మరి లావణ్యను శ్రీను పెళ్లి చేసుకుంటాడా, శ్రీకాంత్ పెళ్లి చేసుకుంటాడా, అసలు ఏం కాబోతుంది అనేది అయితే వస్తూ ఉంటాయి పార్ట్ వైజ్ గా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.